రైట్ టీ న్యూస్ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపైన ఎంత దారుణంగా ఎంత తీవ్రంగా లాఠీ చార్జ్ చేస్తున్నారో పోలీసులు. దీంట్లో వాళ్ళ స్వార్థం లేదు, కేవలం ప్రకృతిని కాపాడాలి, జంతుజాలాన్ని కాపాడాలి, యూనివర్సిటీ భూముల్ని రక్షించాలని తప్పించి వ్యక్తిగత స్వార్థం లేదు విద్యార్థులకి. అయినా కూడా మనం చూస్తున్నాం, 2 బాక్సులు మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్సుల్లో ఒక్కొక్క విద్యార్థి పట్ల 3-4 పోలీసులు ఎంత అమానవీయంగా ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. చాలా బలంగా అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఆ లాఠీ తగిలితే ఎంత బలమైన గాయాలు కావాలో పోలీసులకు అర్థం కాని పరిస్థితి. చాలా తీవ్రంగా వాళ్ళ దొంగల్లాగా, వాళ్ళ ఒక గూండాల్లాగా, లేదంటే దేశ ద్రోహుల్లాగా ఎంత దారుణంగా వాళ్ళపైన చాలా బలంగా లాఠీ చార్జ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు ఎక్కడికక్కడ బలగాలు మొత్తం రోప్ వేసుకొని మొత్తం తాడులు కట్టుకొని తాడులు వేసి విద్యార్థులను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా విద్యార్థులు ఆగకపోవడంతో వాళ్ళపైన చాలా అమానుషంగా చాలా ఇష్టారీతిన ఎంత దారుణంగా లాఠీ చార్జ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసమే వాళ్ళు చేసే ప్రయత్నమే పాపంగా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రజాపాలన అంటే ఇదేనా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా, ఎక్కడా ఎటువంటి ఆందోళన చేసినా కూడా మేము ఆ రకంగా వ్యవహరించాం, ప్రజాపాలన అందిస్తామని చెప్పినటువంటి మాటలు ఇవేనా అంటూ ఇవాళ తెలంగాణ సమాజం స్ట్రైట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉంది. వాళ్ళు ఒక దొంగల్లాగా, వాళ్ళ ఒక గూండాల్లాగా, వాళ్ళ ఒక దేశద్రోహుల్లాగా అంత దారుణంగా చితకబాతున్నారంటే వాళ్ళు ఒక విజ్ఞానం సంపాదించుకోవడం కోసం అక్కడికి వచ్చారు. వాళ్ళ విజ్ఞానాన్ని రేపు దేశం కోసం ఉపయోగించేటువంటి ఒక అత్యున్నత యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు. దేశంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఒక చారిత్రాత్మకమైన యూనివర్సిటీ. దానికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎంతోమంది కొన్ని వందల మంది అందులో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు దేశ సేవలో ఉన్నారు. అఫ్కోర్స్ ఇవాళ మన రాష్ట్ర మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థే, మరో మంత్రి శ్రీధర్ బాబు కూడా పూర్వ విద్యార్థే. ఇందాక విద్యార్థులు మాట్లాడుతూ, ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఆ పేర్లు కూడా ఉటంకించారు. అంటే ఇట్లా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇద్దరు వాళ్ళు కూడా ఇక్కడ పాత స్టూడెంట్సే. సో వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ రకంగా వ్యవహరిస్తుందనేది. సో విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి దేశవ్యాప్తంగా సపోర్ట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు క్రమక్రమంగా తమ సపోర్టును బాహాటంగా ప్రకటిస్తున్నారు. కాసేపటి కింద మనం ప్రొఫెసర్లు కూడా మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు 50 ఏళ్లుగా, గత 50 సంవత్సరాలుగా హెచ్సియు భూముల్ని అకాడమిక్ యాక్టివిటీస్ కోసం మేము ఇచ్చాము, అప్పుడు ఎటువంటి మేము అభ్యంతరం చెప్పలేదు, కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం, కేవలం ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ప్రొఫెసర్లు కూడా చెప్తున్నారు. ఆ విద్యార్థులకి సపోర్టుగా వాళ్ళు కూడా వచ్చారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ చాలా సదాశయంతో ఇక్కడ యూనివర్సిటీకి భూములు అందిస్తే అదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ప్రైవేటు వ్యక్తుల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడ పచ్చటి ప్రకృతిని నాశనం చేసి జీవజాలాన్ని, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే విధంగా ముందుకు వెళ్ళడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటూ ముక్త కంఠంతో అటు విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ముక్త కంఠంతో తేల్చెబుతున్నారు. రైట్, ఎస్ రంజిత్, మనం చూస్తున్నాం విజువల్స్ చూస్తున్నాం. ఎంత దారుణంగా వాళ్ళు అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. లోపల విజువల్స్ అనుకుంటా అవి. సో లోపల అంత తీవ్రంగా లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తాం. సైలెన్స్. సో అక్కడ ప్రొఫెసర్లు కూడా మనం చూసాం. ప్రొఫెసర్లు కూడా మాట్లాడారు. ప్రొఫెసర్లు కూడా వాళ్ళకి అండగా నిలిచారు. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది నాన్ టీచింగ్ స్టాఫ్ సరే, టీచర్లు అయినా సరే అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా మూకుమ్మడిగా దీనిపైన పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో అక్కడికి వస్తున్నటువంటి ఆ సపోర్ట్ చూస్తుంటే విద్యార్థులు మరింత పోరాటం పటిమ ఎట్లా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ. రాజేష్, ప్రస్తుతం చూసినట్లయితే రోజుకు అనేది ఇక్కడ నిరసన కార్యక్రమానికి, ధర్నానికి వచ్చేసి మద్దతు పలుకుతుంది. దాంట్లో భాగంగానే యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, దాంతోపాటుగా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సైతం కూడా ఇక్కడ ధర్నాలో వచ్చేసి సంఘీభావం తిరుగుతూ అందరూ కూడా ఒక ర్యాలీగా, అంటే విద్యార్థులు, యూనియన్ లీడర్లు, పోతే అన్ని అంటే యూనియన్లకు సంబంధించిన అన్ని యూనియన్ల వారు, దాంతోపాటు ప్రొఫెసర్లు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సైతం కూడా అంటే నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే యూనివర్సిటీలోని అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ గేట్ వైపు వచ్చేసి నిరసన తెలుపుతూ వాళ్ళు కూడా ర్యాలీగా చేస్తుంటే ఆ ర్యాలీని వచ్చేసి అడ్డుకుంటూ పోలీసులు విద్యార్థులపైన కూడా లాఠీ చార్జ్ చేశారు. ఇప్పటికే దానిపైన అంటే ఎవరైనా సరే లాఠీ చార్జ్ చేసినా, లేకపోతే వాళ్ళు ఆ తరగతి ఆల్రెడీ ఏంటంటే ఈరోజు తరగతి గదులను సైతం కూడా బహిష్కరిస్తున్నామని చెప్పేసి విద్యార్థులందరూ, అంటే వేల మంది విద్యార్థులు వచ్చేసి ఈరోజు సంఘీభావం తెలపడానికి కూడా సిద్ధమయ్యారు.
కానీ ఇక్కడ పోలీసులు మాత్రం అడుగడుగున వచ్చేసి ఒక నిఘా పెట్టుతూ ఇక్కడ పోలీసులు లోకల్గా వచ్చేసి ఎవరైనా సరే ఐడి కార్డు లేకుండా లోపలికి రానియకపోవడం మరొక రిస్ట్రిక్షన్ అయితే హాస్టల్లో ఉన్న విద్యార్థులు డైరెక్ట్ పోతే క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి తప్పితే క్యాంపస్లో తిరగొద్దని కూడా కొన్ని యాక్షన్లు పెట్టినట్టుగా కనబడుతుంది. దాంతో పాటుగా ఇప్పుడు మనతో పాటుగా దాదాపు ఒక 15 నిమిషాల క్రితం కూడా ఇక్కడ ప్రొఫెసర్లు మాట్లాడుతూ అంటే గత 50 సంవత్సరాల క్రితం వచ్చేసి ఇందిరమ్మ అంటే ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వచ్చేసి ఇక్కడ దాదాపు 2000 పైచిలకు ఎకరాల ల్యాండ్ను వచ్చేసి యూనివర్సిటీకి సంబంధించిన ఉపయోగార్థంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. దాంట్లో భాగంగానే దినదిన అభివృద్ధి చెందుతూ కూడా దీనికి సంబంధించిన ఆడిటోరియాలు కావచ్చు, పోతే మన సెంటర్స్ అంటే దాని రీసెర్చ్ సెంటర్లు కావచ్చు, బిల్డింగ్ ఎస్టాబ్లిషన్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ రేపు దీనితో పాటుగా గ్రీనరీ ఉన్న దాదాపు 400 ఎకరాలలో గ్రీనరీ ఉన్న ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ని రంజిత్ వాళ్ళు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా అకాడమిక్ యాక్టివిటీకి సంబంధించి అనేక సార్లు భూములు ఇచ్చాం, అది రకరకాలు కావచ్చు, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు మేము అభ్యంతరం చెప్పలేదు, యాక్టివిటీ కోసం ఇచ్చాం. కానీ ఇవాళ ప్రభుత్వం చేస్తున్నది ప్యూర్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం, కేవలం ప్రైవేటు సంస్థలకి ప్రైవేటు వ్యక్తులకి ఈ పచ్చటి భూముల్ని తెగనమ్మే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు ప్రొఫెసర్ ఇందాక మనతో మాట్లాడుతూ. అంటే ప్రొఫెసర్లు ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగా ప్రొఫెసర్లు మాట్లాడేది ఒకటే అంటే ఈ ఏరియాలో ఎన్విరాన్మెంట్కు బయోడైవర్సిటీకి అంటే ఒక పేరున్న ఈ ఏరియాని కంప్లీట్గా వచ్చి కలుషితంగా చేసే ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నట్టుగా కళ్ళకు కనబడుతుందని చెప్పేసి ప్రొఫెసర్లు చెప్తున్నారు. దాంతో పాటుగా రేపు ఫ్యూచర్ ఏంటి, ఈ స్థానికంగా ఉన్న ఇక్కడ ఏదైతే ఉందో ట్రాఫిక్ ఉన్న ఏరియా కావచ్చు, ఇక్కడ ఎక్కువ కంపెనీలు ఉన్న ఏరియాలలో 400 ఎకరాల్లో ఉండడం ఈ రేడియేషన్ అంటే ఈ ఏరియాలో దాదాపు వచ్చేసి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా ఆక్సిజన్ అందించే ఒక యూనివర్సిటీని ఈరోజు వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి అంటే ఈ చెట్లను తొలగించడము, దాంతో పాటుగా ఇక్కడ పికాక్ సెంటర్లు చెరువులు ఉన్నా సరే అవన్నిటిని చెరువులను కూడా అంటే చెరువులను సైతం కూడా ఇక్కడ చూసేసి అన్నిటిని కూడా అంటే నిర్మాణం అంటే అన్ని కూడా కూల్చివేతలు చేపట్టడం వల్ల ప్రభుత్వానికి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అంటే నగరం నడిబొడ్డున ఇక్కడ ఏంటంటే చుట్టూరా గత ప్రభుత్వంలో వచ్చేసి ఇక్కడ హైటెక్ సిటీ ఏరియా కావచ్చు, ఈ ఏరియాలో గచ్చిబౌలికి సంబంధించిన ఏరియాలలో ప్రముఖ కంపెనీలు రావడం వల్ల వచ్చేసి ఇక్కడ ల్యాండ్ రేట్ అనేది చాలా విలువ పెరిగింది. దానిపైన కన్ను పెట్టే రేవంత్ రెడ్డి సర్కార్ దీనిని అమ్మకానికి పెట్టడానికి నిఘా పెట్టింది. దాంతో పాటుగా ఇక్కడ చదువుకున్న అంటే ఈ యూనివర్సిటీలో చదువుకున్న ఒక శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమ లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఎమ్మెల్యేలు సైతం కూడా కనీసం దానిపైన నోరు మెదపట్లేరు. ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఈరోజు వచ్చేసి హెచ్సి అనేది వాళ్ళు మర్చిపోయారని, అంటే వాళ్ళ స్వార్థం కోసమే తప్పితే ప్రజల స్వార్థం కోసం కూడా వాళ్ళు ఏమి చేయట్లేదని కూడా చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ రంజిత్. అది హెచ్సియు దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఎట్లా తీవ్రంగా ఉంది మనం చూస్తున్నాం. పోలీసులు అంత అమానవీయంగా అమానుష్యంగా ప్రవర్తిస్తున్నారు మనం చూస్తాం. యూనివర్సిటీ లోపల విద్యార్థులని ఒక తీవ్రవాదుల్లాగా ఒక దొంగల్లాగా ఒక్కొక్క విద్యార్థి చుట్టూ 4-5 పోలీసులు ఎట్లా లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులుగా మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి దేశవ్యాప్తంగా సపోర్ట్ దొరుకుతుంది, సపోర్టు క్రమక్రమంగా పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం ప్రొఫెసర్లు కూడా మాట్లాడారు యూనివర్సిటీ నుంచి. 50 ఏళ్లుగా అకాడమిక్ యాక్టివిటీస్ కోసం అనేక సందర్భాల్లో మేము యూనివర్సిటీ భూములు ఇచ్చాము, అది ప్రజా ఉపయోగకరమైనటువంటి చర్యల కోసం కార్యక్రమాల కోసం ఇచ్చాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. అక్కడ పచ్చడి ప్రకృతిని నాశనం చేస్తుంది, అక్కడ అరుదైన జీవజాలం ఉంటుంది, ఆ జీవజాలాన్ని డిస్టర్బ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ తీవ్రంగా ప్రొఫెసర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో గతాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ కోసం భూములు ఆమె ఇచ్చింది, కానీ ఇవాళ అదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ఇందిరమ్మ పాలన అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒకే ఒక్క రోజు అక్కడ చేసినటువంటి అరాచకానికి అంటే 10ల సంఖ్యలో జేసీబీలు బుల్డోజర్లు వెళ్ళి చేసినటువంటి దానికి ఏకంగా మొత్తం జంతుజాలం డిస్టర్బ్ అయిపోయింది. తర్వాత జాతీయ పక్షిగా మనం గౌరవించుకొని పూజించుకున్నటువంటి నెమళ్ళ ఆర్తనాదాలు, జింకల లేకపోతే ఇతర జంతువుల ఆహాకారాలు ఈ ప్రభుత్వానికి వినిపించట్లేదా కనిపించట్లేదా అంటూ ప్రొఫెసర్లు విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. Hey!